మా ఇద్దరి మధ్య మొదలైన ఆ తీయటి ప్రణయ యుద్ధం ఎంతసేపు కాలాన్ని కరిగించిందో తెలియదు గాని ఇద్దరికీ ఊపిరి తీసుకోవడం భారం కావడంతో ఒకరి నుండి ఒకరం దూరం జరిగాం. నేను సిగ్గుతో పార్దుని ఫేస్ చేసే ధైర్యం లేక నా దోసిట్లో మొహాన్ని దాచేసుకున్నాను. అదే టైంలో పార్దు నా ఒడిలో నుండి లేచి నా మొహానికి అడ్డుగా ఉన్న నా చేతులపై ఒక్క క్షణం తన పెదాలు ఆనించి ఆ చేతులు తన చేతుల్లోకి తీసుకుని మూసిన నా కనురెప్పలపై చిరుముద్దులు అద్ది ఐ లవ్ యూ టూ రా రాధి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పాడు తన ప్రేమనంతా గొంతులో నింపుకొని. పార్దు మాటకి నెమ్మదిగా కళ్ళు తెరిచి అతన్ని గట్టిగా చుట్టేసి అతని గుండెల్లో ఒదిగిపోయి చాలాసేపు మౌనంగా ఉండిపోయాను నేను. జీవితం మా బావ నా మనసుకి చేసిన గాయం వల్ల నాకెంతో నేర్పింది. బావ వల్ల మిగిలిన చేదు జ్ఞాపకాలను దాటి రావడానికి నేనెంత కష్టపడ్డానో అప్పుడప్పుడు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే బావ విషయంలో నాకు చాలా రిగ్రెట్స్ ఉండిపోయాయి అని నేను బాధపడని రోజంటూ లేదు. నా బాధ, రిగ్రెట్స్, చేదు జ్ఞాపకాలు, ఈ 2 ఏళ్ళు నేను అనుభవించిన నరకం అన్నీ ఒక్కసారిగా పార్దు నా మీద చూపించే ప్రేమలో కొట్టుకుపోయాయేమో అనిపించింది నా మనసుకి. కానీ ఎక్కడో చిన్న గిల్టీ ఫీల్. పార్దు నాకు పంచే ప్రేమకి నేను అర్హురాలినేనా? నేను తిరిగి పార్దుకి అంతే నిస్వార్థమైన ప్రేమను పంచగలనా? నా కోసం పార్దు చేసిన నిరీక్షణకు నేను నా ప్రేమతో అతని మనసుకి ఊరటను కలిగించగలనా అని. ఇలా రకరకాల ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరు చేస్తుంటే సతమతమవుతూ ఉన్న నేను రాధి అని పార్దు పిలిచిన పిలుపుతో తేరుకుని చిన్నగా తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే పార్దు నా మొహంపై పడుతున్న నా ముంగురులు సరిచేస్తూ చిన్న చిరునవ్వుతో, రాధి, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకోకురా. నీ నుండి నేను కోరుకునే ప్రేమ నాకు దక్కుతుంది అన్న నమ్మకం నాకుంది. నా నమ్మకాన్ని నిజం చేస్తూ ఇప్పుడేగా నీ మనసులో మాట నాకు చెప్పావు. నాకు నీ నుండి ప్రేయసిగా ప్రియుడిపై చూపించే ప్రేమ కాదురా, భార్యగా భర్తపై చూపించే ప్రేమ కావాలి. ఆ ప్రేమ కోసమేగా ఇన్నేళ్ళు నేను ఓర్పుగా ఎదురు చూసింది అంటూ నా మొహాన్ని తన దోసిలిలోకి తీసుకుని ప్రేమగా నా నుదిటిపై ముద్దు పెట్టి, భార్యాభర్తల బంధం చాలా గొప్పదిరా రాధి. ఎలాంటి వాళ్ళ మధ్య అయినా ప్రేమను పుట్టించే మ్యాజిక్ వివాహ బంధంలో ఉంది. అగ్నిసాక్షిగా తాళి కట్టిన క్షణమే భార్యాభర్తలు ఒకరికి ఒకరు వాళ్ళకి తెలియకుండానే కట్టుబడిపోతారు. కానీ కొందరు ఈగోలకు పోయి ఆ విషయం తెలుసుకోవడానికి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ మన విషయం అలా కాదు కదా. నా గురించి ఏం తెలియకుండానే మావయ్య మీద నమ్మకంతో నన్ను నమ్మి నీ మెడలో తాళి కట్టించుకున్నావు. నా మనసులో నీ మీదున్న ప్రేమ తెలియకముందే నెమ్మదిగా నీ మనసు నన్ను ఇష్టపడడం మొదలుపెట్టింది. కానీ అది ప్రేమ అని నువ్వు తొందరగానే గుర్తించావు. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలురా, ఒక్క మ్యాజికల్ మూమెంట్ చాలు. ఆ మ్యాజికల్ మూమెంట్ నువ్వు నాకు సొంతం అయ్యేలా చేసిందిరా, నాకది చాలు. మన మధ్య ఇప్పుడేగా ప్రేమ మొదలైంది. మనిద్దరం కలిసి మరెన్నో అనుభవాలు, జ్ఞాపకాలు పోగు చేసుకోవడానికి ఎదురు చూడాలి. అంతేకాని ఇలా లేనిపోనివి ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకుంటే ఇక్కడున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా నువ్వు సరిగ్గా ఆస్వాదించలేవు అన్నాడు ఎప్పటిలానే నేను చెప్పకుండా నా మనసులో జరుగుతున్న సంఘర్షణను గ్రహించి. పార్దు మాటలు నా భయాన్ని దూరం చేస్తే అతనికి నా మీదున్న ప్రేమ నన్ను, నా మనసుని నేను నమ్మేలా నాకు నమ్మకం కలిగించింది. ప్రేమ అంటే మోసమేనేమో అన్న భ్రమలో ఈ 2 ఏళ్ళు నేను అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఒంటరిగా ఆ బాధను అనుభవించడం నా వరకు అంత తేలికైన విషయమైతే కాదు. కానీ ఆ బాధను అంతా మరిపించేలా దేవుడు నాకు పార్దు రూపంలో ఆశను మొలకెత్తించడమే కాదు, పార్దు ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెయ్యి వదలడు అని నాకు పూర్తి నమ్మకాన్ని కలిగించాడు. నిజంగా పార్దు నాకు భర్తగా రావడం నా అదృష్టం. పార్దు గురించి ఇలా ఆలోచిస్తూనే చిన్న చిరునవ్వుతో పార్దు కళ్ళల్లోకి చూసేసరికి పార్దు వాచ్లో టైం చూస్తూ, రాధి, మనం వచ్చి చాలాసేపు అయిపోయిందిరా, తెల్లారిపోతుంది, ఇంటికి స్టార్ట్ అవుదాం పదా అంటూ తను లేచి నిలబడి నాకు చెయ్యందించాడు. పార్దు చేతిని అందుకున్న నేను అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నేను ఎప్పటికీ నీతో ఇలానే ఉంటాను పార్దు అన్నాను మనస్ఫూర్తిగా. ఆ మాటకు పార్దు కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. వెంటనే నన్ను తన గుండెలకు హద్దుకుని, నాకు తెలుసురా రాధి, నువ్వు సిచ్యుయేషన్స్కి అడ్జస్ట్ అయ్యి నన్ను దగ్గరకు రానియడం కాదు, నీ మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడైతే కోరుకుంటావో మనిద్దరం ఆ క్షణమే ఒక్కడవుదాం అన్నాడు. నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాట పార్దుని ఇంత ఎమోషనల్ చేస్తే
పాదు మాటలు అతడి చుట్టూ నా చేతులు బిగుసుకునేలా చేశాయి. నేను చేసిన పనికి పాదు చిన్న చిరునవ్వుతో నా తల మీద ముద్దు పెట్టి, రాధి, మధ్యాహ్నం మనిద్దరం స్విస్ బయలుదేరాలి. నువ్వు లేవగానే నన్ను కూడా నిద్రలేపు, ప్యాకింగ్ చేసుకోవాలి కదా అనగానే స్విస్ వెళ్లడం దేనికో అర్థమైన నేను సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచేసుకుని తలోపాను. కాసేపటికి ఇద్దరం ఇంటికి చేరుకుని ఎలా అయితే చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళామో అలానే సైలెంట్గా నా రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాం. నైట్ అదే రూంలో అడుగుపెట్టినప్పుడు గుండెల్లో ఏదో తెలియని అలజడి. కానీ ఇప్పుడు ఆ అలజడికి బదులు మనసంతా హాయిగా గాల్లో తేలుతున్నట్టు ఉంటే, అప్పటికే బెడ్పై వాలిపోయిన పాదు నా వైపు చూసి నన్ను రమ్మన్నట్టు చేతులు చాచేసరికి సిగ్గుపడుతూనే వెళ్ళి పాదు కౌగిలిలో బందీనై కొత్తగా ఉన్న ఆ ఫీల్ని, అతని సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను. ఉదయం అమ్మ డోర్ నాక్ చేస్తున్న శబ్దానికి మెలకువ వచ్చిన నాకు అతి చేరువలో ఉన్న పాదుని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. నా ప్రతి ఉదయం ఇలానే మొదలవ్వాలి అని మనసులోనే దేవుడిని గట్టిగా కోరుకుని పాదుని అలా చూసిన నా మనసు మారం చేస్తుంటే, కళ్ళపై పడి పాదు నిద్రను డిస్టర్బ్ చేస్తున్న అతని సిల్కీ హెయిర్ని వెనక్కి నెట్టి ప్రేమగా అతని నుదుటిపై ముద్దు పెట్టాను. నిద్రలో కూడా నా స్పర్శ పాదుకి తెలిసిందేమో గాని ప్రశాంతవంతమైన చిరునవ్వు పాదు పెదాల మీదికి రావడమే కాదు, నిద్రలో ఉన్న పాదు నన్ను ఇంకా దగ్గరికి లాక్కుని గుడ్ మార్నింగ్ రా అని విష్ చేసి తను మళ్ళీ నిద్రపోయాడు. పాదు చేష్టలకి నాకు నవ్వొచ్చింది. నవ్వుతూనే పైకి లేచి చీర సరిచేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. నైట్ మా అడ్వెంచర్స్, ప్రేమ కబుర్లు, వీటి వల్ల ఎప్పటికో నిద్రపోవడం వల్ల నిద్ర సరిగ్గా లేక ఎర్రబడిన నా కళ్ళను, అస్తవ్యస్తంగా ఉన్న నా వాలకం చూసి ఎదురుగా ఉన్న అమ్మ, అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నన్ను చూసి ముసిముసిగా నవ్వుకుంటూ తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ నవ్వు దేనికో నాకు చాలాసేపటికి కానీ అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం మా మధ్య ఏం జరగకపోయినా నాకే చాలా సిగ్గుగా అనిపించింది. వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నేను తొందరగా రెడీ అయ్యి ఇంకా మత్తు నిద్రలో ఉన్న పాదుని నిద్ర లేపడానికి మనసొప్పక అతని పక్కనే కూర్చుని అతన్ని అలానే చూస్తూ సమయం కరిగించే పనిలో పడ్డాను. నేను ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు నేను పాదుని అలానే చూస్తూ ఉండడం వల్ల అమ్మ మళ్ళీ డోర్ నాక్ చేసిన శబ్దం కూడా నా చెవులకు చేరలేదు. కానీ పాదు మాత్రం మేలుకొని నేను అతన్ని అలానే చూడడం గమనించి చిన్నగా బ్లష్ అవుతూ, ఏంట్రా రాధి, పొద్దున్నే నీ మొగుడికి లైనేస్తున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకి తేరుకున్న నేను పాదుకి అలా డైరెక్ట్గా దొరికిపోయేసరికి అతన్ని ఫేస్ చేయలేక సిగ్గుతో అక్కడి నుండి పారిపోబోయాను. కానీ నేను ఊహించని విధంగా పాదు నా చెయ్యి పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాక్కోవడంతో నేను వెళ్ళి అతని ఒడిలో పడ్డాను. పాదు తన ఒడిలో ఉన్న నన్ను గట్టిగా చుట్టేసి నా బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని మళ్ళీ అదే అందమైన చిరునవ్వుతో నన్ను విష్ చేసి అతను చేసిన పనికి సిగ్గుతో ముడుచుకుపోతున్న నన్ను చూసి నవ్వుకుంటూ లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఇద్దరం కలిసి అందరితో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, మేము మధ్యాహ్నం స్విస్కి ప్రయాణం అయితే అమ్మా, నాన్న, అత్తమ్మ, మావయ్య వాళ్ళు తీర్థయాత్రలకు బయలుదేరుతున్నారట. అదంతా పాదు మావయ్య కలిసి ప్లాన్ చేశారు అని నాకు తెలియగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక అమ్మాయికి తన భర్త, తన తల్లిదండ్రులను కూడా అతని తల్లిదండ్రుల్లానే ట్రీట్ చేస్తూ వాళ్ళకి కొడుకు లేని లోటు తీరుస్తుంటే అంతకంటే ఇంకేం కావాలి? నా పాదు చీకటిగా మిగిలిపోయిన నా జీవితంలోకి వెలుగుని తీసుకురావడమే కాదు, నా బాధని చూస్తూ లోపలే కుమిలిపోయిన అమ్మా నాన్నల జీవితంలోకి అల్లుడుగా వచ్చి కొడుకులా మారి వాళ్ళ మనసుకి ఊరటను ఇచ్చాడు. నిజంగా ఇలాంటి భర్త దొరకడం ఏ జన్మలో నేను చేసుకున్న అదృష్టము. మేము ఇలా కబుర్లలో ఉండగానే అత్తమ్మ, అమ్మ నన్ను వాళ్లతో పాటు పాదుకి కాస్త దూరంగా తీసుకెళ్లి నాకు మంచి చెడు చెప్పి లగేజ్ ప్యాక్ చేసుకోమని పంపించేశారు. మధ్యాహ్నం అయ్యేసరికి అన్నీ రెడీ చేసుకుని మేము రెడీ అయ్యి భోజనం చేయగానే అమ్మ, అత్తమ్మ 100 జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. పాదు ఇద్దరూ చెప్పేవి శ్రద్ధగా వింటూనే నవ్వుకుంటూ ఇద్దరిని దగ్గరకు తీసుకుని మా గురించి ఏం వర్రీ కాకండి, మీ ట్రిప్ని ఎంజాయ్ చేయండి అని వాళ్ళని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి మావయ్య, నాన్నతో కలిసి డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తుంటే ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. ఎయిర్పోర్ట్కి చేరుకోగానే నాన్న, మావయ్య, అమ్మ, అత్తమ్మలు ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదు, కానీ ఇవి మీ జీవితంలో మరపురాని రోజులు కాబట్టి దేని గురించి ఆలోచించకుండా సరదాగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పారు.
వాళ్ళ మాటలకి పార్దు నేను ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నాం. ఇంతలో అనౌన్స్మెంట్ రావడంతో పార్దు నేను నాన్న మావయ్యలకు బాయ్ చెప్పేసి తొందరగా చెక్ఇన్ అయ్యి ఫ్లైట్ ఎక్కాము. కాసేపటికి ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా నాకు తెలియకుండానే పార్దు చేతిని గట్టిగా చుట్టేసి అతని భుజం మీద తలవాల్చాను భయంగా. నాకు ఫ్లైట్ ఎక్కడం కొత్తేం కాదు కానీ ఫ్లైట్ జర్నీ అంటే మాత్రం చాలా భయం. పార్దు మాయలో పడి ఫ్లైట్ ఎక్కే వరకు నాకు ఆ విషయమే గుర్తులేదు. నా గురించి ఇన్ని తెలిసిన పార్దుకి ఈ విషయం తెలియకుండా అయితే ఉండదుగా. నేను అలా భయపడుతుంటే పార్దు తనని చుట్టుకున్న నా చేతి మీద చిన్నగా నిమురుతూ, ఇట్స్ ఓకేరా, నేనున్నాను కదా, భయపడకు, ఒకసారి నన్ను చూడురా రాధి అంటూ చిన్నగా నా తలెత్తి నా కళ్ళల్లోకి సుటిగా చూశాడు. ఆ చూపుకి పరవశంగా పార్దు కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండిపోయిన నేను ఎయిర్ హోస్టెస్ పిలిచేసరికి తేరుకుని సిగ్గుతో మొహం తిప్పేసుకున్నాను. ఆ ఫ్లైట్ జర్నీ నేను లైఫ్లో మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ మెమరీ. జర్నీ అంతా పాపం పార్దు నా వాగుడు భరిస్తూ నేను వేసే పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెబుతూ చాలా ఓపిగ్గా నాతో వేగాడు. ఈ కొద్ది రోజుల్లోనే పార్దుకి ఏమిష్టమో, ఎలా ఉంటాడో, ఎలాంటివి ఇష్టపడతాడో కొన్ని అత్తమ్మ దగ్గర నుండి తెలుసుకుంటే, కొన్ని పార్దుని గమనించి తెలుసుకున్నాను, మరికొన్ని పార్దు చెబితే తెలుసుకున్నాను. మొత్తానికి పార్దు గురించి పూర్తిగా తెలుసుకోవడానికైతే చాలా కష్టపడ్డాను. నిజంగా ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది జరిగే పనైతే కాదు. మరుసటి రోజు ఉదయానికి మేము స్విస్ చేరుకున్నాం. మేము డైరెక్ట్గా పార్దు బుక్ చేసిన హనీమూన్ సూట్కి చేరుకుని తొందరగా ఫ్రెష్ అయ్యి అప్పటికే ఏదో ఆర్డర్ పెట్టుకుని జర్నీ చేసి బాగా అలసిపోవడంతో ఏదో తిన్నాం అనిపించేసి ఇద్దరం హాయిగా నిద్రపోయాం. నైట్ డిన్నర్ టైంకి కానీ మెలకువ రాలేదు నాకు. కళ్ళు నలుపుకుంటూ కళ్ళు తెరిచిన నాకు అతి చేరువలో ముద్దుగా నిద్రపోతున్న పార్దుని చూడగానే మైమరుపుగా అతన్ని అలానే చూస్తూ ఉండిపోయాను. ఇంతలో పార్దు ఎప్పుడు లేచాడో కానీ సడన్ గా కళ్ళు తెరిచి కొంటెగా కన్ను కొట్టి నా కళ్ళల్లోకి చూస్తూ ఉండేసరికి నేను ఊహించని ఆ పరిణామానికి షాక్ లో పడిపోబోతుంటే పార్దు నన్ను ఒక్కసారిగా తన మీదకి లాక్కొని నా చుట్టూ చేతులు బిగించి అల్లరిగా నవ్వుతూ, ఏంట్రా అంత బాగున్నానా, అలానే చూస్తున్నావు అని అడిగాడు. అప్పటికే పార్దు చేసే అల్లరికి నా కనురెప్పలు భారంగా మారి వాలిపోతుంటే అతని మాటలు శరీరమంతా గిలిగింతలు పెడుతున్నట్టు అనిపించింది. పార్దు అల్లరికి నేను సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకుని మౌనంగా ఆ మూమెంట్ని ఆస్వాదిస్తూ ఉండగా పార్దు నా తల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూరా రాధి అని చెప్పాడు హ్యాపీగా. ఈసారి ఎందుకో నాకు అస్సలు మాట్లాడాలి అనిపించలేదు. జస్ట్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ పార్దు ప్రేమని, అతని గుండె చప్పుడుని మౌనంగా ఆస్వాదిస్తూ ఉండిపోయాను. కాసేపటికి పార్దు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో ఇద్దరం కలిసి తిని అప్పటికే బాగా లేట్ అయిపోవడంతో ఆ రోజుకి రూమ్లోనే కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాం. తర్వాతి రోజు నుండి ఇద్దరం కలిసి స్విస్ అందాలను ఆస్వాదిస్తూ ఒకరిని ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ బోలెడన్ని తీయటి జ్ఞాపకాలు మూటగట్టుకుంటూ అల్లరి చేస్తూ ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ మాకు తెలియకుండా ఒకరికి ఒకరం చాలా క్లోజ్ అవుతూ మా మధ్య ఉన్న బంధాన్ని రోజు రోజుకి బలపరుచుకుంటూ మొత్తానికి మా హనీమూన్ ట్రిప్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి చేరుకున్నాం. పార్దు నాకు ఒక కొత్త జీవితాన్నే కాదు, ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి నేను ఈ 2 ఏళ్లలో మర్చిపోయిన సంతోషాలను, అల్లరిని, సరదాను తిరిగి నాకు దగ్గర చేశాడు. నా పార్దు ప్రేమమాయలో పడి కనీసం అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు అన్న ఆలోచన కూడా మర్చిపోయాను నేను. కానీ నా పార్దు అలా కాదు. రోజు ఉదయం సాయంత్రం వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ట్రిప్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలా ఉన్నారు అన్నీ తెలుసుకుంటూనే నా చేత వాళ్ళందరితో కాసేపు మాట్లాడించేవాడు. అసలు పార్దు గుర్తు చేసే వరకు అమ్మా నాన్నల విషయం ఎలా మర్చిపోయానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడు నాకు 7 జన్మలకు సరిపడా ప్రేమ పార్దు రూపంలో ఈ ఒక్క జన్మలోనే ఇచ్చేశాడేమో అని. మేము తిరిగి ఇంటికి చేరుకునేసరికి అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు కూడా తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి వచ్చేశారు. ఆ రోజు పార్దు రూమ్లో అడుగుపెట్టిన నాకు ఆ రూమ్ చాలా నచ్చేసింది. నేను నా లగేజ్ సర్దుకుందామని నా బ్యాగ్ తీసేసరికి అత్తమ్మ వార్డ్రోబ్ ఓపెన్ చేసి, నీకోసం మీ ఆయన ఎప్పటి నుండో షాపింగ్ చేసి ఇదంతా నింపేశాడురా రాధి అన్నారు అది చూపిస్తూ. ఆ వార్డ్రోబ్లో ఉన్న డిజైనర్ చీరలు, డ్రెస్లు చూడగానే నాకు నోట మాట రాలేదు. వాటిని ఆశ్చర్యంగా చూస్తూ పార్దుకి నేనంటే ఎందుకంత ప్రేమ అని అనుకోకుండా ఉండలేకపోయాను.
కాసేపు అత్తమ్మ మాట్లాడి వెళ్ళాక ఆలోచిస్తూనే నా లగేజ్ అంతా సర్దుకుని నీట్గా ఆర్గనైజ్డ్గా ఉన్న ఆ రూమ్ని చూస్తూ ఉండగా పార్థు వచ్చాడు. వస్తూనే నా పక్కన కూర్చుని మన రూమ్ నచ్చిందా రాది, లేకపోతే నీకు నచ్చిన విధంగా మార్చుకో అన్నాడు. పార్థు మాటలకి అతని కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోయాను మౌనంగా. ఇంతలో అత్తమ్మ భోజనానికి పిలవడంతో తేరుకుని ఇద్దరం నవ్వుకుంటూ వెళ్ళి డిన్నర్ చేసి వచ్చి బెడ్ ఎక్కేశాం. పార్థు సంగతి నాకు తెలియదు గాని వేరే సైడ్కి పడుకుని ఉన్న నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఇన్ని రోజులు పార్థు పక్కన అలానే నిద్రపోయేదాన్ని కదా, ఈ రోజు ఏమైంది అనుకుంటూనే పార్థు వైపుకు తిరిగేసరికి తను సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు. 2 నిమిషాలకు నాకు జ్ఞానోదయం అయిన విషయం ఏంటంటే, ఇన్ని రోజులు పార్థు కౌగిలిలో హాయిగా నిద్రపోయిన నాకు ఇప్పుడు అతనికి ఇంత దూరంగా పడుకుంటే నిద్రేం వస్తుంది, అందుకే నిద్ర రాను అంటూ మొరాయిస్తుంది. కానీ పార్థు అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాక నెమ్మదిగా పార్థు దగ్గరగా జరిగి అతని భుజం మీద తలవాల్చి ఏమైంది పార్థు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాను ఆరాగా. ఆ ప్రశ్నకు పార్థు అందంగా నవ్వేస్తూ ఏం లేదురా అంటూ నన్ను దగ్గరకు తీసుకుని మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణం పార్థు నా మనసులో ఉన్నది గ్రహించినట్లు నేను కూడా పార్థు మనసులో మదన పడుతున్న విషయం ఏంటో తెలుసుకోగలిగితే బావుండు అనిపించింది. కానీ అలాంటి అపూర్వ లక్షణాలు సామాన్యులకు ఉండవు కదా, నా పార్థు లాంటి గొప్ప మనసు ఉన్న వారికే ఉంటాయని నన్ను నేను సమర్థించుకుని పార్థు గుండెల్లో గువ్వలా ఒదిగిపోయాను. మరుసటి రోజు ఉదయాన్నే పార్థు ఆఫీస్లో ఇన్ని రోజుల వర్క్ పెండింగ్ ఉంది అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పార్థుతో పాటు మావయ్య కూడా వెళ్లారు, పార్థుకి కాస్త హెల్ప్గా ఉంటుందని. నిజానికి నాకు కూడా పార్థుతో ఆఫీస్కి వెళ్ళాలి, పార్థుకి వర్కులో హెల్ప్ చేయాలి అనిపించింది. కానీ వాళ్ళిస్తున్న చనువుని అలుసుగా తీసుకోకూడదు కదా, అందుకే ఆ కోరికను మనసులోనే ఉంచుకున్నాను. నేను ఊహించని విధంగా పార్థు తీసుకున్న ఒక నిర్ణయం, పార్థు గురించి నాకు తెలిసిన కొన్ని నిజాల గురించి నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. ఈ పాట ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.